చిల్లర పనులకు రాలేదు. మరి ఏం పనులకు వచ్చిర్రు? ఏం చేయనీకి వచ్చిండ్రు? దేనికోసం వచ్చిండ్రు? చిల్లర పనులకు రాలేదు. సరే, ఎంత గొప్ప పనులు చేస్తారు మరి? మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఏం భయమవుతుందా? ఒక్క వార్త రాగానే ఇలా వణికిపోతున్నారా? 1,00,000 కోట్లు దోసుకున్నాడు కేసీఆర్ కాళేశ్వరంలో అని అన్ననాడు. మరి వాళ్ళెంత డిఫెన్స్లో పడి ఉండాలి, వాళ్ళెంత ఆగమైపోయి ఉండాలి, వాళ్ళెంత టెన్షన్ పడి ఉండాలి, హీరోయిన్లతోని రంకులు అంట కడితే వాళ్ళెంత టెన్షన్ పడి ఉండాలి. అట్లే ప్రగతి భవన్లో మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో బాత్రూమ్లన్నీ కూడా కట్టించుకొని 100 గదుల కోటలో బతుకుతున్నాడు కేసీఆర్ అని అన్నాడు. వాళ్ళకెంత ఇబ్బంది అనిపించాలి. ఇలా యాదికి వస్తుంది. ఇప్పుడు యాదికి వస్తుంటుంది. మరి మన ఆనాడు మేమేమన్నాం, ఇలా వీళ్ళేమంటా ఉన్నారు అనగానే ఇలా ఇంత భయం అవుతుంది కదా. మరి కేసీఆర్కి ఉండదా కుటుంబం? కేసీఆర్కి లేదా ప్రతిష్ట? కేసీఆర్కి ఉండదా ఆత్మగౌరవం? మరి ఆనాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అన్ని తీసుకున్నాడు కదా. మీరు ఎన్ని కొట్టినా ఎన్ని ఇచ్చినా తీసుకున్నాడు కదా. తీసుకున్నాడు కాబట్టే ఆయన పేరు అట్లా నిలబడి ఉంటుంది. ఎవరు ఎంత మాట్లాడినా, ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా ఒక్కసారి పేరు వస్తే ఆకాశం అంతా పేరు వచ్చింది, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు చూడు. అట్లా వచ్చినాక నువ్వు అవతలోడు ఇంకా 100 వేసుకో, ఇక ఇంకేమన్నా వేసుకో. అయినా అట్లాంటి వాటికి ఎన్నడూ కూడా వాళ్ళు తిరిగి చెప్పలేదు. పైగా కుటుంబాలను తీసుకొచ్చి బాడీ షేమింగ్లు చేసినా కూడా భరించిర్రాలు. గద్దముక్క అన్నా, ఆన్ గడ్డం కోసినికి పెడతా అన్నా, లేకపోతే ఇంకా రకరకాలు, ఇంకా ఇది చాలా చిన్నవి నేను చెప్పేది. ఇన్ని మాటలు అన్నా కూడా వాళ్ళు ఎట్లా భరించిర్రో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఇవాళ మనకి ఒక్క దాంట్లో ఇట్లా ఏదో స్కామ్ చేస్తున్నవట అని పేరు వస్తేనే ఇంత ఉలికి పడుతున్నవే, ఇంత టెన్షన్ అవుతున్నదే, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ 9 బ్లాక్ నే ఆ టెండర్లనే రద్దు చేయించినావు కదా, దానికి కారణం ఏంటిది ఒకసారి చూద్దాం. ఇగో, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఏందా నీ ఉన్నతమైన ఆలోచనలు? ఉన్న ఆలోచనలే సక్కలేవు, ఇంకా ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయట. ఉన్న ఆలోచనలకే దిక్కు లేదు, ఉన్నతమైన ఆలోచనలట. యాదికుందా మీకు? నాయనా మీరు ఎట్లా ఇస్తారు? మేము హామీలు ఇస్తున్నారు, కేసీఆర్ మీద ఎగబడతా ఉన్నారు. ఆయన ఇచ్చేదానికంటే కూడా డబల్ ఇస్తాం, ట్రిబుల్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇదంతా సాధ్యమవుతుంది అంటే అయిపోతుంది. మేము ఖచ్చితంగా చేస్తాం. మాకు అలా చేసుకోవడం అనేది చాలా సింపుల్. మేము దశాబ్దాల కాలం పాటు పరిపాలించడం, పైగా 100 ఏళ్లకు పైగా ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ మాది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తాం అంటివి కదా. పొంకనాలు మురుకుతీవి కదా. మరి ఏమైంది ఇలా? పొంకనాలు ఎక్కడ పోయినాయి? ఎందుకు ఇలా భయం అవుతుందా? చెప్పురి. రాధాకృష్ణ రాసిండు అనగానే ఇలా వణికిపోతా ఉన్నారు కదా. మరి అవతలోనికి ఫ్యామిలీస్ లేవా? అవతలోనికి ఆత్మగౌరవం ఉండదా? అవతలోనికి ఇబ్బంది ఉండదా? మీరు మాట్లాడినాడు ఎన్ని మాట్లాడిర్రు, ఎన్ని రకాలు చెప్పిర్రు ఒక్కసారి చూడండి. ఇంకా అరే అసలు ఇక మామూలు ముచ్చట్లుండే తెలుసా? ఈ బట్టి విక్రమార్క ఒకనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండే. మాకు అన్ని ఎరక, మేము ఎట్లాంటి అట్లా చేస్తాం, మాతో కాంది ఉన్నదా, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతుర్రు అన్నాడు. అరే మీరు చేస్తారా చేయరా? మరి ఇంత డౌట్ ఉన్నది జనాలకి. ఒక్కొక్కటి డబల్ ట్రిపుల్ ఇస్తున్నారు. మీతో ఏమైతుంది అంటే ఎన్ని చెప్పారు తెలుసా వీళ్ళు? 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఏమన్నాడు? సమస్య కాదు, మాకు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో మాకు అపారమైనటువంటి అనుభవం ఉంది, మాకు ఇది సమస్య కాదు అని అన్నాడు. మరి వీళ్ళు ఎందుకో అయితలేవు మీతోని? ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పులో ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదు. అది అవసరం లేదు. కాబట్టి మేము దోపిడీని ఆపితే చాలు, దోపిడీని అరికడితే చాలు, అసలు ఇంకా ఏమైనా సరే చెయ్యొచ్చు అని చెప్పారు. ఇలా అయితలేవంటే దోపిడీ చేస్తారు అనుకోవాలా? మరి ఎట్లా అనుకోవాలి? ఏమనుకోవాలి? ఇలా మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్తలేవు కదా, చేయలేకపోతున్నారు కదా, మరి ఇలా దోపిడీ చేస్తారు అనుకోవాలన్నా? అందుకోసానికి ఆ వార్తలు వచ్చినాయి. చూడరు ఇంకా. ఇగో 50,000 కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలకి అవసరం లేదు వాళ్ళు చేసారు కాబట్టి అవసరం లేదు. గీ మాత్రం అర్థమైతలేదా? కాళేశ్వరం గిట్ల మీరు కట్టి ఉంటారా? ఇక ఏమైపోవును, అది ఎటుపోతుండేను. కాళేశ్వరం గిట్ల కాంగ్రెస్ కడితే కథమైపోతుండే. దాన్ని 2 లక్షల కోట్లకు పెంచి మనిషికింత దోసుకపోదురు, మనిషికింత ఎత్తుకపోదురు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మొత్తం ఎత్తుకపోదురు అని ఇలా ప్రజలు అంటా ఉన్నారు. వీళ్ళు కట్టి ఉంటే కనుక ఏమయ్యేదో. ఇటువంటి వాటన్నిటిని జాగ్రత్తగా పోగేసుకుంటూ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్టరేట్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా చేయొచ్చు. దానికి ఒకే ఒక కారణం, మేము దోపిడీని అరికట్టాలి, దోపిడీని ఆపాలి. అంటే దోపిడీని ఆపలేదు అన్నట్టు, అంటే దోపిడీ నడుస్తుంది అన్నట్టు. ఇక ఈ దోపిడీ గురించి ఒక వార్త వస్తే ఇలా ఇట్లా అయిపోతా ఉన్నారు.
ఆగమైపోతా ఉన్నారు. ఉంటది మరి, తప్పు చేస్తేనే కాదు, చేయకపోతే మన గురించి ఎవరన్నా మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది నొప్పి, అప్పుడు అవుతుంది బాధ. ఇక చూడు ఇప్పుడు ఏమంటున్నాడు, ఇగో రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి, పొరపాటు రాసినట్లు ప్రచురిస్తారని భావిస్తున్నా, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను, ఎవరికేం అక్కర్నే. రాధాకృష్ణ ఎవరి మనిషే? రాధాకృష్ణ చంద్రబాబు మనిషి. చంద్రబాబుకు ఎవరి దగ్గరనే? రేవంత్ రెడ్డి దగ్గర. రేవంత్ రెడ్డి చెప్పందే రాస్తున్నా ఆరిన్లా నీ గురించి. రేవంత్ రెడ్డి నీకు చెప్పకుంటేనే ఇవన్నీ కూడా కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క అన్ని కూడా వార్తలు వస్తున్నాయి. బరాబర్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తేనే జరిగింది అదంతా. రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తుండో మాకెరక, మీకు ఎరక లేకపోతే మేమేం చేయలేం సారు. ఎందుకంటే 2.5 ఏళ్ల ప్రభుత్వం తర్వాత ఇక మిగిలిన 2.5 ఏళ్లలో ఏదో ఒక మార్పు చేసుకోవాలి, ఏదో ఆయన టీంను పెట్టుకోవాలి. అప్పుడంటే మీరంతా ఎగబడ్డారు కాబట్టి, మీరంతా నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని ఎగబడ్డారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా దొరకబట్టానో తెలవక ఆయన కనీసం మీకు మంత్రి పదవులు ఇచ్చి మిమ్మల్ని పక్కన పెట్టుకుంటేనన్నా ఆగుతారని చెప్పి ఆపిండు. ఇలా చూడు రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిందంటే వీళ్ళందరినీ ఒకరొకరిని వీక్ చేస్తూ ఆయన స్ట్రాంగ్ అవుతా ఉన్నాడు. ఇది గుర్తుపడతలేరు వీళ్ళు, అంతా నా అప్పడోళ్ళు కాదు, ఎంత నామ్ నిశానిగాలు కాదు వీళ్ళంతా అని ఆయన దృష్టిలో ఉన్నదట. వీళ్ళంతా నిశానిగాళ్ళే, వీళ్ళతో ఏమైతుంది అని అనుకుంటున్నాడట రేవంత్ రెడ్డి. అందుకోసానికే వీళ్ళని మెల్లగా తప్పించి కొత్త టీంను పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్ పోయేటప్పటికల్లా మంచిగా ఏమంటారు కదా స్పీడ్ అంటే ఆ వేగంతో దూసుకుపోదామని ప్రయత్నం చేస్తూ ఉండట. అందుకోసానికే వీళ్ళందరినీ వీక్ చేస్తే నెక్స్ట్ పోటీలో కాదు కదా, కనీసం కనపడకుండా చేద్దామని చూస్తుండ్రు వీళ్ళందరూ. పోటీ తర్వాత సంగతి, ఎలక్షన్ల పోటీ అనేది సెకండరీ. ప్రైమరీగా అసలు కనిపించకుండానే చేద్దాం, వీళ్ళందరూ కూడా పక్కకు పెట్టేస్తే రాజకీయంగా వీళ్ళని సున్నా చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉండట. అందుకోసమే ఇట్లాంటి అన్ని కూడా ఆరోపణలు ఒకటి ఎవరెవరైతే ఇలా రేవంత్ రెడ్డి పక్కకే ఉన్నారో, రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్నారో వాళ్ళ మీద ఇంత పెద్ద వార్తలు అది ఏబిఎన్లా ఎన్టీవీలనే ఎందుకు వస్తాయి చెప్పుర్రి మీకు ఎరకలేకపోతే నన్ను అడుగురు కదా. వేరే దాంట్లో వచ్చిందంటే సరే గిట్టకనో నచ్చకనో లేకపోతే బీఆర్ఎస్ నడుపుతున్నటువంటి దొంగ ఛానల్స్ లలో ఏమైనా వస్తుందని అనుకుందాం, అట్లా అనుకుంటారు కదా కొంతమంది, అనుకుందాం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నడిపేది కాదు, బీజేపీ నడిపేది కాదు, టీడీపీ నడిపేది కాంగ్రెస్ కి దగ్గర. రాహుల్ గాంధీ వస్తే తీసుకపోయి రాధాకృష్ణను కల్పిస్తే రేవంత్ రెడ్డి లోపల దాకా తీసుకపోయి మళ్ళీ తీసుకొచ్చి కార్లు ఎక్కించి సాగనంపై అవన్నీ వీడియోలు మనమే చూస్తే. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏ పత్రికలు వస్తుంది, ఏ ఛానల్ వస్తుందో దాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి. ఇంకా అంతకంటే వేరే సాక్ష్యం అవసరమే లేదు. ఇంకేం ఏడిసింది, ఇంకా క్లియర్ గా రేవంత్ రెడ్డి స్కెచ్ చేసిండు మీ అందరి పైన. ఆయన ఆటలో మీరు పావులు అయిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరిని సావుకు పడి చచ్చిపోతుండు. ఇక ఎవరిని తనలట వాందే. ఇక ఎక్కడన్నా పరిపాలన మీద దృష్టి పెట్టినరా? బట్టి విక్రమార్క ఆయన పైన వచ్చిన ఆరోపణలను టెన్షన్లు ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఆరోపణలలో ఆయన పనిలో ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన పనిలో ఈయన ఉన్నాడు. కొండ సురేఖక్క ఆ అక్క పనులు ఆక్కున్నది. సీతక్క మేడారం అప్ప చెప్పారు ఆ అక్క పని ఆక్కనే చేసుకుంటుంది. ఇట్లా మీరు చూడుర్రి, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, లేకపోతే ఇటు పక్క అడ్లూరు లక్ష్మణ్, ఎవరి టెన్షన్ వాళ్ళకి పెట్టి వివేక్తో సహా ఎవరి తనలాటలు వాళ్ళు ఉన్నారు. ఈయన మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు. దావోస్ పోతున్నాడు, అమెరికా పోతున్నాడు, తిరుగుతున్నాడు, ఆయనకు నచ్చిన టీంతోనే ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూడు ఒక్కొక్కరిని ఒక్క దాంట్లో పెట్టి నీ బిజీలో నేను పెట్టిండి. ఇది అర్థం చేసుకోకపోతే మీ అంత పిచ్చోడు ఇంకోటి ఉన్నాడు. ఇక సింగరేణి టెండర్లు అన్నిటిపైన సిట్తో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం. హరీష్ రావు లేఖ రాస్తే సీఎంతో మాట్లాడతా. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన పాతదే. షోదా కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే. 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ ఇచ్చినవే. మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయి. బట్టి విక్రమార్క సింగరేణి నిబంధనలు మారుస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంస్థను రక్షించుకోవాలంటూ చూసినరా. ఒక మాట ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఏమో ఎన్టీవీ, టీవీ5 కలిపి వాళ్ళకున్నటువంటి టీవీ5 ఏబిఎన్కి సంబంధించి మీ 2 మీడియా సంస్థల మధ్య పంచాయతీ ఏది మాకు సంబంధం లేదని ఆయన అంటాడు. కానీ ఇక్కడ ఏమైపోయింది, తిరిగి చిలికి గాలివాన్ అయినట్టు ఇగో రాధాకృష్ణ మళ్ళా ఈ కొత్త పలుకు రాసిండు. ఈ పలుకులేందో గానీ ఇలా పలుకులు వలుగుతున్నాయి. టెన్షన్ అవుతుంది వాళ్ళకి. ఈ పలుకులేమో గానీ వాళ్ళకి అయితా ఉంది. ఇగో ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు అంటూ ఆయన రాసిండు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట 4 దిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. 7 దాకా తీసుకొచ్చి పెట్టారు తెలుసా. ఇదంతా కూడా మళ్ళీ ఎన్టీ రామారావు, చంద్రబాబే గొప్పోడు, వాళ్ళ పరిపాలనే బ్రహ్మాండం. ఇక తెలుగుదేశంను మించిన పార్టీ లేదు, ఈ అన్ని పార్టీలకు ఇట్లనే అని చెప్పేసి అంతకంతా మొత్తం ఒక జట్టు లెక్క మోపై వీళ్ళంతా ఎట్లా తయారు చేశారంటే చివరికి కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అసలు పనికిరాది రాష్ట్రాలకు అన్నట్టుగా ఓన్లీ తెలుగుదేశం పార్టీయే ఉండాలన్నట్టుగా వీళ్ళ ప్రయత్నం సాగుతా ఉంది. ఒకసారి చూడండి, ఇంకా బీజేపీ కొంచెం ఇంకా వీళ్ళకి దగ్గరనే అనుకో. బీజేపీ ఆడ పొత్తులో ఉన్నది, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇష్టమే, వాళ్ళేం పెద్ద దూరమేం లేదు, ఆడ కలిసే ఉన్నారు, ఇక్కడ కలవనట్టుగా కలిసి ఉన్నారు. ఇది కలిసి కలవనట్టున్నారు. ఇక్కడ ప్రజల మాట ఇది మళ్ళీ నన్నన్నారు. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే పక్క రాష్ట్రంలో
ఉన్నటువంటి టీడీపీ గురించి మన ముఖ్యమంత్రి పొగడాలి కూడా, ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు. అందరూ అంటారు కదా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు అంటారు కదా, ఈయన అట్లా చేయడు అన్నట్టు. ఈయనకి ఏంటంటే ప్రేమ ఎక్కువ. ఇలా తల్లి ఇడిచిపెట్టి పోయినా కూడా మళ్ళీ ఆ తల్లే కావాలని కోరుకుంటాడు. సో అందుకే ఇక్కడ ఏం చేసిండంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేరు, ఎన్టీ రామారావు పేరు, లేకపోతే తెలుగుదేశం గద్దెల పేర్లు ఇవి తీసుకొస్తాడు, ఇక్కడ అవి తీసుకొస్తాడు. ఈ పార్టీకి సంబంధించి ఎప్పుడన్నా మాట్లాడిండా? ఎన్నడన్నా ఒకనాడు అరే మా దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇట్లా పరిపాలన చేసిండు, లేదా రోషయ్య చేసిండు, లేదా రాజశేఖర రెడ్డి చేసిండు, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిండు, లేదా అంతకంటే ముందు ఈయనకు సబ్జెక్ట్ అని ఎరకనో లేదా నాకు తెలియదు కానీ ఇంకా పివి నరసింహారావు పరిపాలించిండు అని ఇట్లా ఏమన్నా ముఖ్యమంత్రుల పేర్లు ఎప్పుడైనా చెప్తాడేమో అనుకుంటాం. ఎప్పుడు ఆయనకు ఎరుకున్నది ఒకటే, ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు కూడా పెట్టకపోతే మళ్ళీ తిడతారు కాబట్టి జనాలు. చంద్రబాబు నాయుడు అంటే చొప్పు తీసుకొని కొడతారని తెలుసు కాబట్టి ఇట్లా అంటుండు అని కొంతమంది అంటారు. అందుకోసానికి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏం ప్లే చేస్తారంటే మొత్తం ఇక్కడ టీడీపీ పార్టీని డెవలప్ చేసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు మమ్మల్ని ఉద్ధరియనికి వచ్చిండు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు రేవంత్ రెడ్డి అని కలలు కన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా, కాంగ్రెస్ సైన్యం అంతా ఆశపడ్డది మమ్మల్ని అధికారంలోకి తెచ్చిండంటే ఎప్పటికీ ఇన్నో వస్తాడని. కాదు ఆయన అధికారంలోకి తీసుకొచ్చింది ఆయన ఉండి మిమ్మల్ని అందరినీ తొక్కేయడానికని ఇలా వాళ్ళు మీరే మాట్లాడుకుంటా ఉన్నారు. కావాలంటే చూసుకోరు. ఇగో వైఎస్ ప్రవేశపెట్టిన సంస్కృతి ఇప్పటికీ వైఎస్ మీదే విషం జిమ్మాలనే ఈ పత్రిక, ఈ మనిషి ప్రయత్నం. ఇంకా రాజశేఖర రెడ్డి తప్పు చేసినట్టుగా, చంద్రబాబు సత్యపూస ఇంకేం చేయలేడు. చంద్రబాబు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాడు, ఏం చేయలేడు, జైలుకు పోలేదు, 300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కాలేదు, ఇంకేం జరగలేదు. ఎంతసేపు రాజశేఖర రెడ్డి తప్పు చేసిండు, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిండు. ఇది తప్ప ఇంకోటి వస్తుంది మీకు. ఇక్కడ తెలుగునాడు 4 దిశలా వ్యాపించింది. అయితే ఎదురుదాడికి దిగుతుంది. నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో 2 మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారంటూ ఇక్కడ ఒకటి జరుగుంటుంది. ఒకటి రేటు సెట్ కాకపోయి ఉండొచ్చు, వాటాల పంపకం సరిగా సెట్ కాకపోయి ఉండొచ్చు. వీళ్ళకి భూమి ఇచ్చిండ్రు, ఆంధ్రజ్యోతికి భూమి ఇచ్చిండ్రు, బ్రహ్మాండంగా ఆయన కట్టుకుంటుండు స్టూడియో. నేనేమంటున్నా, ఒకటి పక్కాగా వీళ్ళ మధ్యలో రేటు డీల్ కుదరకపోయి ఉండొచ్చు. అంటే రేవంత్ రెడ్డికి ఈయనకి రాధాకృష్ణకి మధ్య, లేదా అంటే ప్రభుత్వానికి ఆయనకు మధ్య, లేదా ఇంకొక అవకాశం ఉంది ఏంటంటే పూర్తిగా రేవంత్ రెడ్డి దగ్గరుండి ఇవన్నీ కూడా చేపిస్తున్నాడు. ఈ 2 తప్ప మూడోది ఆస్కారమే లేదు, మూడోది ఛాన్సే లేదు. ఈయన రేవంత్ రెడ్డిని కూడా అంటా ఉన్నాడు, ఇది మీరు ఖాళీ 2 మీడియా సంస్థల మధ్య పంచాయతీ అంటారు తప్ప అవినీతి అని చెప్తే మీరు దాన్ని సంస్కరించుకోవాలి తప్ప, మీరు మార్పు తెచ్చుకోవాలి తప్ప మా మీద ఎదురుదాడి అనే విషయాన్ని నేను అంటుండు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అయితే వాళ్ళ మధ్య డీల్ కుదరకపోయి ఉండాలి, లేకపోతే పక్కాగా రేవంత్ రెడ్డి దగ్గరుండి ఈ వార్తలన్నీ వండి వారిస్తుండాలి. ఏం కాదు, ఒక్కొక్కరిని లేపేసి ఒక్కొక్కరిని కథం పట్టని చెప్తుండాలి. ఇలా అలవాటే కదా ఇట్లాంటివన్నీ. మనం చూసినాం కదా చంద్రబాబు నాయుడుతోని ఒకనాడు రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలు విన్నాం కదా మనం. ఎన్టీ రామారావుని ఏమన్నారు, వాని సంగతి అయిపోయింది, వాని మర్చిపోయినరు అని. ఆ వీడియో ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది కదా. ఒకనాడు స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ స్టార్ట్ అవ్వక ముందు మైకులు పెడతారు కదా, ఒక పెద్ద మనిషికి ఇట్లా ఒక ఆయన రికార్డ్ చేసిండు మంచిగా, ఆయనతో ఎన్నడో ఒకనాడు ఎడిటర్ తీసి అవతల పాడేసిండు. బయటకు వచ్చింది తను వైఎస్ అనుచరుణ్ణని ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారు. ఎప్పుడో చనిపోయిన వైఎస్ఆర్కి ఎవరి మీద కోపం ఎందుకుంటుంది? నీకుంటది నాయనా, నీకుంటది. నువ్వు నీ వార్తలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. నీ వార్తలలో జగన్మోహన్ రెడ్డి పైన, అట్లే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన పైన నువ్వు చిమ్మే విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నీకెంత అక్కసు ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నీకు మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరిక కాదు నీది. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినపడకూడదన్నంత అక్కసు ఉంటుంది నీకు. కానీ కారణం ఏంటి చెప్పాలనా? ఆనాడు నువ్వు చేసిన తప్పులని, నీ కథలని వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేశారు కాబట్టి, కట్టడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి. అట్లా అంటే నీకు మంచిగా అయితే మంచిగా, లేకపోతే ఇట్లా. నువ్వు ఎవరి మనిషి ఎరకలేదా, నువ్వు ఎవరిని తొత్తువో తెలవదా? అందుకోసానికే కదా వాళ్ళు నేను చేసింది. అట్లా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా చేయాలనుకుంటే ఇంకేం చేసేవాళ్ళు అది కూడా మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తారు, ఈనాడుని ఆంధ్రజ్యోతిని దలుచుకుంటే ఏమన్నా చేసేవాళ్ళట, కానీ వాళ్ళు ఏం చేయలేదట. అప్పుడే కాల పేపర్ వాళ్ళు పెట్టుకున్నారట, వాళ్ళ టీవీ వాళ్ళు పెట్టుకున్నారట. ఇక చిల్లర వ్యవహారాల హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు నేర్పారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్ కానీ మంత్రి కోమటిరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. 2 మహిళా ఐఏఎస్ అధికారుల ఉచిత హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో. బట్టి ఎటువంటి సవాళ్ళైనా విసురుకోవచ్చు, వాటికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడని బట్టి స్వయంగా చెప్పుకున్నారు కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు? నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టుగా నాకు గర్వకారణం. నైని టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీష్ చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా అంటూ ఇక్కడ పెట్టుబడులు కట్టుకథలు విషపురాతలను బట్టి నన్ను నిందించే ప్రయత్నం
ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నైని కోల్ బ్లాక్ ను పొందేందుకు బట్టి ఎన్టీవీ యాజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా, సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా అంటూ ఇక ఆయనకు ఉన్నటువంటి బాధ, ఈయనదొక బాధ, ఈయనదొక బాధ, ఇద్దరు రకరకాల బాధలతోని బాధపడతా ఉన్నారు, టెన్షన్లతోని. ఇక దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎవడు ఎట్లా కొలగొడుతున్నాడు, ఎవరి ప్రయత్నం ఏముంది, ఎవరి ఆలోచన ఏముంది, దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక